మోగ్లీ సినిమా డైరెక్టర్ కి మెగా హీరో అండా అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ మోగ్లీ సినిమా ఏంటి, అసలు ఈ డైరెక్టర్ ఎవరు, అందులో హీరో ఎవరు, మరి మెగా హీరో ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా మోగ్లీ అనే సినిమా వస్తుందన్నమాట. మన యాంకర్ సుమా గారి అబ్బాయి రోషన్ అతను హీరోగా నటిస్తున్న సినిమా, అతనికి రెండో సినిమా అనమాట ఇది. అలాగే డైరెక్టర్ సందీప్ రాజ్, ఆయన ఆల్రెడీ కలర్ ఫోటో సినిమాకి నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇది ఆయనకి రెండో సినిమా అనమాట డైరెక్షన్లో. సో కలర్ ఫోటో నుంచి ఇప్పుడు దాకా ఏం చేశారు, మధ్యలో సినిమాలు ఎందుకు తీయలేదంటే మధ్యలో ఆయన వేరే సినిమాలు ప్రొడక్షన్ చేసి ఉన్నారు, వేరే సినిమాలో యాక్ట్ చేసి ఉన్నారు అనమాట. సో ఇప్పుడు సడన్గా వచ్చి నాకు అదృష్టం లేదేమో, ఎందుకంటే నేను డైరెక్టర్గా పనికిరానేమో, నా పేరు ఎప్పటికీ నేను సిల్వర్ స్క్రీన్ పైన చూసుకోలేనేమో అంటే ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే పెట్టారనమాట. దాంట్లో ఏంటంటే కలర్ ఫోటో సినిమా ఓటీటీ రిలీజ్ అయింది. అంటే థియేటర్గా అప్పుడు లాక్డౌన్ రావడం వల్ల ఆ సినిమా అట్లా ఓటీటీకి వెళ్ళిపోయింది అనమాట. అయినా కూడా ఓటీటీలో మంచి రికగ్నైజేషన్ తెచ్చుకుని చాలా మంచి పేరు తెచ్చుకుంది సినిమా. సో ఒక యూనిక్ కథా పాయింట్తో వచ్చి మంచిగా తీసి ఆ నేషనల్ అవార్డు దాకా వెళ్ళారంటే మామూలు విషయం కాదు. అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ సినిమాని. తర్వాత ఇన్నాళ్ళకి మళ్ళీ ఆయన రెండో సినిమా మోగ్లీ తీసుకొచ్చారు. సో ఇది కూడా ఒక కొత్త కాన్సెప్ట్తో ఫారెస్ట్లో జరుగుతున్న ఒక లవ్ స్టోరీ నేపథ్యంలో తీశారనమాట. సో దీంట్లో బండి సరోజ్ కుమార్ కూడా యాక్ట్ చేశారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో. సో ఆయన కూడా మన ఒక పోస్ట్ వేశారు, అఖండ 2 మేకర్స్ పైన మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి, మేము సినిమా రిలీజ్ చేసుకోవాలా వద్దా అని మాకు తెలియాలి కదా వేరే నిర్మాతలకి. సో మీరు ఇట్లా రికార్డంలో పెడితే ఎట్లా అని చెప్పి. సో మరి అఖండ 2 ముందుగా అనుకున్నట్టుగా డిసెంబర్ 5 రావాల్సింది. సో ఈ సినిమాని డిసెంబర్ 12 ప్లాన్ చేసుకున్నారు మోగ్లీని. సో ఇంకా దాంతో అఖండ 2 పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ క్లారిటీ ఇవ్వకుండా మిగిలిన అనౌన్స్మెంట్ సినిమాలన్నీ కూడా వేరే వేరే డేట్ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో మరి ఫైనల్గా అఖండ 2 అయితే 12కి ఇచ్చారనమాట. మరి డైరెక్టర్ సందీప్ రాజ్ గారు అయితే చెప్పేశారు, ఒకవేళ అఖండ 12 తారీఖు వస్తే మేమైతే కాంపిటీషన్లో రాము అని చెప్పి. సో మరి వీళ్ళు ఫిబ్రవరి కోసం ఇప్పుడు 2026 ఫిబ్రవరికి వెళ్ళిపోయేటట్టుగా కనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఆ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో మరి వస్తారా రారా అనేది ఇంకా వీళ్ళ సైడ్ నుంచి అయితే క్లారిటీ లేదు. మరి డైరెక్టర్ అయితే నాకు సిల్వర్ స్క్రీన్ పైన చూసుకునే అదృష్టం లేదేమో అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టడం, దాంతో అఖండ 2 ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా, సో నువ్వు అంతకుముందు సెటైర్స్ వేసావు, బాలయ్య గారు నీకు సినిమాలో అవకాశం కూడా ఇచ్చారు డాకు మహారాజ్లో, సో నువ్వు ఆయన పైన సెటర్స్ వేసావు, ఆయన ఇది పైన చేసావు అని వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఫైర్ అయ్యారనమాట. సో మిగిలిన కొంతమంది అయితే ఎస్కేఎన్ గారు, సాయి ధరమ్ తేజ్ గారు లాంటి వాళ్ళు ఆయన పై నిలబడి, సో నువ్వు నేషనల్ అవార్డు విన్నర్వి, సో నీకంతా మంచిగా జరుగుతుంది, సినిమా బాగుండాలి అంటూ సాయి ధరమ్ తేజ్ గారు అయితే సపోర్ట్ ఇచ్చారనమాట. సో దాంతో ఇంకా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇటు సందీప్ రాజ్ గారికి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. సో ఎటు చూసినా కూడా ఇదంతా కూడా బాలయ్య వర్సెస్ మెగా వర్సెస్ అట్లా ఆ గొడవలకైతే దారి తీస్తుంది అనమాట. ఈ టైంలో నువ్వు సింపతి పోస్టులు వేయాల్సిన అవసరం లేదు, మోగ్లీ సినిమా ఉందని ఎవరికి తెలియదు అంటూ బాలయ్య ఫ్యాన్స్ అయితే ఈయన్ని ఎటకారంగా పోస్టులు అయితే చేస్తున్నారనమాట. సో బాలయ్య సినిమా ఉండడం వల్ల నీ సినిమా ఒకటి ఉందని తెలుస్తుంది, నువ్వు ఇప్పుడు ఎమోషనల్ డ్రామాలు చేస్తే కనుక పద్ధతిగా ఉండదని చెప్పి బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే ఆయన పైన కామెంట్స్ కోట్స్ చేస్తూ ఉన్నారు. సో దానికోసం సాయి ధరమ్ తేజ్ గారు నిలబడటంతో ఇటు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ అంతా ఇంకా సందీప్ రాజ్కే చేరింది. సో మరి చూడాలి ఆయన మోగ్లీ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి, మరి అఖండ 2 ఎలా ఉంటుంది దాని పరిస్థితి ఏంటని.